బైబిల్ని కాల్చివేసినటువంటి సాధూర్ సుందర్ సింగ్ నీలంటోడే, కానీ క్రీస్తు కొరకు ప్రాణమైనా పెట్టాలి అని సిద్ధపడ్డాడు. బైబిల్ని కాల్చిన వేసిన ఇంకొకటి భక్తి సింగ్, అంతం వరకు కూడా క్రీస్తుకు సాక్షిగా జీవించినటువంటి గొప్ప సేవకుడు. వీళ్ళిద్దరూ మన ఇండియా వాళ్ళు కాదు, మన భారతదేశంలో పుట్టినటువంటి నీలాంటి వాళ్ళే. బైబిల్లో తప్పులు వెతకాలి అనుకుని ఒక వ్యక్తి బయలుదేరి తప్పులను వెతకడం పోయి తనలో ఉన్న తప్పులను తెలుసుకుని క్రీస్తుని తన ఆరాధ్య దైవంగా అంగీకరించినటువంటి ఆర్ఆర్కే మూర్తి గారు నీలాంటి వాడే. కానీ ఇప్పుడు ఆ సత్యాన్ని తెలుసుకుని సత్యాన్ని ప్రకటిస్తున్నాడు. అంతేకాకుండా నువ్వు చరిత్రను చదువుకో. క్రైస్తవులను లేకుండా చేస్తాను అనేటువంటి రోమా సామ్రాజ్యం నేడు క్రైస్తవ దేశంగా మారిపోయింది. ఆనాడు బైబిల్ని కాల్చినటువంటి ఐరోపా దేశాలన్నీ కూడా నేడు క్రైస్తవ దేశాలు అయ్యాయి. ప్రపంచంలో అన్ని దేశాల్లో చట్టాలు, రాజ్యాంగాలు బైబిల్ని ఆధారం చేసుకుని ఇప్పుడు రాయబడ్డాయి. బైబిల్ను చరిత్రలో లేకుండా చేస్తాననేటువంటి ఛాలెంజ్ చేసినటువంటి రాజ్యాలు కూడా చల్లా చెదరైపోయాయి. దేవుని సత్యాన్ని మరలా స్వీకరించాయి. అత్యంత ధనకుడైనటువంటి వాల్టేర్ అనేటువంటి వ్యక్తి ప్రపంచంలోనే బైబిల్ను లేకుండా చేస్తాను అన్నాడు. కానీ ఇప్పుడు ఆయన ఉండేటువంటి భవనం నుండే కోట్లాది బైబిళ్లు ప్రచురించబడుతున్నాయి. ప్రపంచంలోనే దాదాపు 700 కోట్లకు పైగా పుస్తకాలు ప్రకటించేది కూడా బైబిలే. కాబట్టి ఆ బైబిల్ని ఏమి చేయలేక కాల్చడానికి సిద్ధపడుతున్నావు. బైబిల్లో ఉన్న పేజీలను కాల్చగలవేమో గాని దానిలో ఉన్న జీవాన్ని ఏమాత్రం కాలుస్తావు? పేపర్లో కాల్చితే నీకేమొస్తుంది? కానీ ఒక విషయం మాత్రం నిజం, ఏంటో తెలుసా? బైబిల్ నిన్ను భయపెట్టింది కాబట్టి నువ్వు జడుస్తున్నావు, భయపడి ఆ బైబిల్ని లేకుండా చేస్తానంటున్నాను. ఎందుకంటే అనేక మంది చరిత్రకారులు మార్చింది, ప్రపంచాలనే మార్చింది, అనేకమైనటువంటి జీవితాలనే మార్చింది. అట్లాంటి బైబిల్ చూసి నువ్వు జడుస్తున్నావు కాబట్టి నీకు భయం వేస్తుంది. ఈ భయం వల్లనే మత్తోన్మద చర్యలకు తోడ్పడుతున్నావు నువ్వు. ఇలాంటి వాళ్ళంతా ఆ నీతి లేకుండా బ్రతికి నీతికి ఎదురు తిరుగుతారు. ఉన్న వాళ్ళంతా కూడా నాశనానికి తీసుకువెళ్తారు. ఎందుకంటే అది నిజం నేను మనశ్శాంతి లేకుండా చేస్తుంది, నిద్ర లేకుండా చేసింది. సత్యం నీకు కంటికి కనబడుతుంది, నీ మనసుకు నొచ్చుకుంటుంది, నీ హృదయం నీ కలవరెంత చేస్తుంది. కాబట్టి దాన్ని నువ్వు తట్టుకోలేక భయంతో, కోపంతో కాల్చాలని చూస్తున్నావు. ఎంతో మంది వాక్యాన్ని చదివి గొప్ప వాళ్ళు అయ్యారు, శాస్త్రవేత్తలు అయ్యారు, మంచి నాయకులు అయ్యారు, మంచిగా ఎంతో మంది బ్రతికారు, మంచిని పంచారు. అటువంటి గొప్ప నీతిని కలిగినటువంటి వాక్యాన్ని నువ్వు తగలబెట్టి నాశనం చేయాలనుకుంటున్నావు అంటే అది వాక్యాన్ని కాదు, పేపర్ని కాదు, నీతినే చంపాలనుకుంటున్నావు, సత్యాన్నే మూసేయాలనుకుంటున్నావు, తగలబెట్టాలనుకుంటున్నావు. వీళ్ళంతా ఉన్మాదులు కాబట్టి ఉన్మాది చర్యలే చేస్తారు. వాళ్ళకి సత్యం అవసరం లేదు, దైవత్వం అవసరం లేదు. వాళ్ళు గుడ్డిగా బతుకుతారు, గుడ్డిగానే చేస్తారు. అయితే మరి నేటి క్రైస్తవుల సంగతి ఏంటి? వాళ్ళు కడుపు మంటతో భయమేసి వాళ్ళ హృదయాలు కర్రవారింత చెంది మరి వాళ్ళు ఇలా తగులుబెడుతున్నారు. కానీ మరి మీ సంగతి ఏంటి? ఎదురుదాడులు, విమర్శలు, నినాదాలు, సమ్మెలు, ఇవేనా? ప్రభుత్వాన్ని అడగటంలో తప్పులేదు, కానీ దేవుడే మాకు సహాయం చేస్తాడన్నవాడు ముందు దేవుణ్ణి అడుగుతాడు. ప్రభుత్వం మాత్రమే